ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి ఇది? నిజాయితీ అండి, నా క్యారెక్టర్ ఇది. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, దిస్ ఇస్ మీ, నా క్యారెక్టర్. హ్మ్. మీరు ఏమనుకుంటారు చూసుకోండి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ థిన్ లైన్ ఉంటుంది, అది నాకు తెలుసు. హ్మ్. అంతే, హ్మ్. సింపుల్. కాదు గెలిచేస్తాను అసమాన్యుడు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నాను అంటే మీరు ఇప్పటివరకు చూసారు కదా, నేను ఎక్కడి నుంచో నోవేర్ నుంచి వచ్చానండి, సమ్వేర్గా ఉన్నాను కదా. రేపొద్దున ఎవ్రీవేర్ ఉంటాను లేదని కాలం నిర్ణయిస్తుంది. ఓకే, సో నోవేర్ నుంచి సమ్వేర్కి వచ్చాను, ఎవ్రీవేర్కి వెళ్తాను, మీకు తెలుస్తుంది కదా. ఈ జర్నీలో ప్రతి మనిషికి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, థింక్ పాజిటివ్ అంటారు, నేను ఇది సాధించగలనని. ఇప్పుడు ట్రోఫీ గెలవటం, మనుషులు గెలవటం అనేది నా ప్రయాణం ఆటోమేటిక్ చెప్పేస్తుంది. నా పర్సనాలిటీ ఏంటో నాకు తెలుసు కదా, నన్ను క్లోజ్గా చూసిన వాళ్ళు అర్థమవుతుంది కదా కొంచెంసేపు మాట్లాడితే. నేను నిజంగా కషాయంలో అంటండి, ఆ పాయింట్ కూడా వచ్చింది, మీకు మీరు అడగపోయినా నేను చెప్పేస్తున్నా. కషాయంలో అంటాడు, ఎందుకనంటే నేను కూల్ డ్రింక్ తాగడానికి చాలా బాగుంటుంది టేస్టీగా, కానీ ఆ కూల్ డ్రింక్ ఆరోగ్యానికి మంచిది కాదు, హాని కలిగిస్తుంది. జనం అదే కోరుకుంటారు, కానీ నేను కషాయంలో ఉంటా. మింగుడు పట్టడం కష్టంగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచివాడు. ఆవిడ ఒక మాట అన్నారు, మీరు కషాయం కాదు విషం అన్నారు. నేను అదే అన్నా, నేను చెడ్డోళ్ళకి విషం, మంచోడికి అమృతం. నేను విషమా ఔషధం అనేది కాలం నిర్ణయిస్తుంది, జనం నిర్ణయిస్తారు, అంతే సింపుల్. ఏం జడ్జ్ చేస్తూ అలా రూడ్గా మాట్లాడినట్టు అనిపించలేదా? అంటే దీనికి కూడా చెప్పాలి క్లియర్గా, నేను ఇన్ని సంవత్సరాలు ఒక అజ్ఞాతంలో ఉన్నాక ఈ కెమెరా ముందు ఫొటోస్ కూడా రాలేను మనిషిని. నేను ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి నాకు నర్వస్గా లేనని నేను చెప్పను, నేను చాలా నర్వస్గా ఉన్నా. మీకు తెలుసో లేదో, ఆ రౌండ్లో నేను 30% ఇచ్చా, నేను 100% ఇచ్చుంటే అసలు వేరుగుండేది. నేను 30% అలా ఉందంటే అర్థం చేసుకోండి అవుట్పుట్. నేను చాలా నర్వస్గా ఉన్నా, బయట టెంపరేచర్, నేను హుడీ వేసుకుని వచ్చాను, మాస్క్ పెట్టుకుంటే చాలా కష్టం, నేను ఉడికిపోతున్నాను లోపల. బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్కి ఆల్మోస్ట్ 15-20 degrees తేడా ఉంది. నర్వస్నెస్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ దట్ నర్వ్ గట్ టు ఫేస్ ఎనీవన్. ఎందుకంటే పులి ఎదురు వచ్చినా కూడా భయపడను, ముక్కు మూసుకుంటే పోయి ప్రాణం. నిజాయితీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. నేను మర్యాద ఇస్తా, గౌరవించి మాట్లాడతా అన్నాక. ఎవ్రీ లైఫ్ మ్యాటర్, ప్రతి జీవికి కూడా నేను కేర్ చేస్తా. నాకు మర్యాద ఇవ్వాలి, మీరు మర్యాద పుచ్చుకోండి, అంతే. మీరు అలా కాదని చెప్పి మీరు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే నా నుంచి మీరు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా సింపుల్. మీ గౌరవం మర్యాదలు మన చేతుల్లోనే ఉంటాయి, ఎవరి గౌరవం మర్యాదలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం చెప్తున్నా, దయచేసి జడ్జెస్ని అసలు అంటానికి అసలు ఎటువంటి రీజన్ లేదు. ఎందుకనంటే వాళ్ళు నిజంగా నేను ఫేక్ పర్సన్నా రియల్ పర్సన్నా, నాలో ఉన్న బెస్ట్ తీయటానికి కోసం వాళ్ళు చేసిన అటెంప్ట్ అది, అంతే. దాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా, రెస్పెక్ట్ ఇస్తా. బిందు మాధవి గారు నువ్వు అనే ఏకవచనంతో నువ్వు అని ఎన్నిసార్లు సంబోధించారు కదా. కాలం కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలం నిర్ణయిస్తుంది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు టైం పట్టొచ్చు, కానీ ఇదే బిందు మాధవి గారు హరీష్ గారు అనే మాట్లాడే రోజు వస్తుంది. అంటే అఫ్ కోర్స్ నా క్యారెక్టర్ నాకు తెలుసు కదా, అంతే. తను నిజంగా నేను మెచ్చుకుంటా. ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తిన వాళ్ళకి మర్యాద ఇచ్చి ఎలా మాట్లాడతారు? అదేగా ఆమె చేసింది, అంత తప్పేం చేశారు? అయితే ఇక్కడ నేను ఎక్కడ కూడా నేను డిఫెండ్ చేసుకోవాలా, సమర్థించుకోవాలా. ఒక్కసారి కొట్టనే, 2 సార్లు కొట్టనే అంటే వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఒక్కసారి, అది ఒక్కసారి అయినా సరే, ఎంతైనా సరే తప్పే. ఒక మొగుడు ఆడదాన్ని కొట్టాడు, లేదా ఒక మగాడు ఆడదాన్ని కొట్టాడు, అది మొగుడు కాదు, మగాడు కాదు, సింపుల్. నాకు లూజర్ బోర్డు వేసారా, ఐఎమ్ లూజర్. మీరు చెప్పేది ఏంటి? నేను చేయి చేసుకున్న రోజు నేను లూజర్గా ఫీల్ అయ్యాను. తను శారీరకంగా మానసికంగా ఎంత బాధపడిందో, నేను దాంట్లో శారీరకంగా బాధపడి ఉండకపోవచ్చు, తిరిగి కొట్టరు కాబట్టి. ఇప్పుడు ఆడవాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి, పాదాభివందనం చేయాలి నిజంగా. కానీ మానసికంగా నేను 10 రెట్లు బాధపడి ఉంటా కదా, పశ్చాత్తాప భావంతో. నేను మనసాక్షితో బతికేవాడిని, నా మనసాక్షి ముందు నేను ఎన్నిసార్లు తలదించుకుని ఉంటాను. ఒక సామెత ఉంది, మోర్ పవర్ మోర్ రెస్పాన్సిబిలిటీ, అంత బాధ్యతగా ఉండాలి. లేవు. ప్రాబ్లం ఏంటంటే, ఒకటి స్వతహాగా నాకున్న పర్సనాలిటీ, పెరిగిన వాతావరణం, తర్వాత పితృస్వామి రాజ్యం ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి కొన్ని తరాలుగా ఇలా తగలాడిసింది కాబట్టి సొసైటీ. అంటారు కదా, గొప్ప డాక్టర్ సర్జను తను సర్జరీ చేసుకోలేడు, మన దౌర్భాగ్యం. అది నా అసమర్థత, నా చేతకంతనం. ఆ సెకండ్లో, ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో, యాంగర్లో, ఆ డిప్రెషన్ ఫేజ్లో అది అలా జరిగింది, అంతే. దీన్ని సమర్థించను, ఐఎమ్ ఓకే. అయితే నా భార్య ఇంకా దానికి 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తుంది. సూపర్, చాలా సింపుల్, అంతే. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అది చెప్పాను కదండి, నేను క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ నమ్ముకుని బతికే మనిషిని. ఇప్పటివరకు మీరు చూస్తే నేను అర్థం అయిపోతుంది. సో క్యారెక్టర్ నమ్ముకుని బతికే వద్దంటే క్యాష్ కొంత ఇబ్బంది పెడుతుంటుంది, బతకడానికి క్యాష్ కావాలి కదా. ఓకే ఫైన్, ఎందుకంటే నేను నా బిజినెస్ ఏదైతే డౌన్ఫాల్ చూసాను, తర్వాత నిదానంగా బిజినెస్, బట్ కొంత నా రిసోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వేరు చోట్ల నుంచి నాకు ఆ స్కిల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి జరుగుతుంది. ఇక నా భార్య నా తల్లిలాగా, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు తను చూసుకుంటాను. ఓకే.
సూపర్. నేను కన్నా అని పిలుచుకుంటాం ఇద్దరం, కన్నా ఓకే. హరిత హరీష్, సింపుల్. సూపర్. ఎంత ప్రేమ ఉండబట్టే కొట్టారంటారు. ప్రేమ ఉంటే కొట్టామని కాదు, ఉమ్. క్షణికావేశంలో నేనున్న టెంపర్ కూల్ లూజ్ అయిపోయి కొట్టా. ప్రేమ ఉంటే కొట్టరు ఎవరు కూడా, నిజంగా ప్రేమ పాయింట్ గుర్తొస్తే కొట్టరు ఎవరు. సూపర్. ఇప్పుడు హృదయమానం ఇంత స్ట్రైట్గా ఉన్నావు నువ్వు, హౌస్లోకి వెళ్తే రకరకాల పీపుల్ వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు. నాగేశ్వరరావు గారు ఉమ్. ఓకే, ఎవరు వచ్చినా మనుషులే కదా. మనుషులే. పూలు వచ్చినా భయపడిన నేను మనిషి వస్తే ఎందుకు భయపడతా? మిమ్మల్ని భయపడమంటలా, వ్యక్తిత్వాలు. వ్యక్తిత్వాలు, అవును, ఒక్కొక్క అదే బ్యూటీ కదా, Hmm. సృష్టి గొప్పతనం. ఒక్కొక్క మనిషికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, మీకు ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా. Yes, yes. మీలో బ్యూటీని కదా నేను చూడాల్సింది. అవును. వస్తారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, వచ్చే ప్రతి ఒక్క పొట్టకోటి కోసం కోటి కష్టాలు. Hmm. ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది వాళ్ళ జీవితాల కోసం. ఉమ్. నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, నేను అది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా నన్ను జూమ్ కాల్లో. మీకు బాగా సంతోషం కలిగించే విషయం ఏంటంటే పక్కనోడు ఆనందంగా ఉంటే నేను చాలా సంతోషంగా అవుతాను. Hmm. మీకు బాగా కోపం వచ్చే విషయం ఏంటంటే ఆ పక్కనోడు తప్పుకుంటే నాకు విపరీతం కోపం వస్తుంది. Ah. రెండు నాకు వాళ్ళతోనే. Hmm. అలాంటిది వచ్చే తోటి కంటెస్టెంట్స్ ఎవరైతే, అది సెలబ్రిటీ కానీ, కామన్ మ్యాన్ కానీ, లేకపోతే కామన్ మ్యాన్ ప్లేస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా రానివ్వండి, ఓకే, వాళ్ళు కూడా కష్టపడేది పాపం వాళ్ళ లైఫ్స్ కోసమే కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్. నాకు ఒక చిన్న చెప్పండి తెలిసిందే, బట్ క్లారిటీ కోసం అడుగుతా. ప్లీజ్. కామన్ మ్యాన్కి ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సెలబ్రిటీకి కామన్ మ్యాన్కి ఓకే, ఈ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్ మ్యాన్ మొత్తం కలిపి రౌండ్ చేశారు మిమ్మల్ని అంతా. ఓకే, ఏంటి దానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుంది కదా? అంటే ఇది నా డెఫినేషన్, Hmm. గూగుల్ డెఫినేషన్. Hmm. అది కాకుండా ఎవరికాల సొంత థీసెస్ థీరీలు ఉంటే నేనేం చేయలేను. Hmm. ఒకటి, నా దృష్టిలో సెలబ్రిటీ అంటే Hmm. జనం వాళ్ళు చూసి సెలబ్రేట్ చేసుకుంటారు. అవును. చాలా సింపుల్ లాజిక్. సెలబ్రిటీ Hmm. పబ్లిక్ లో ఉంటారు, అవును. జనం మధ్యలో, జనం గుర్తిస్తారు సెలబ్రిటీస్ ని. అవును. అండ్ ఈ సెలబ్రిటీస్ ఒక మాట చెప్తే ఎంతో కొంత ప్రభావం ఉంటది ఉంటుంది. జనం మధ్యలో, Hmm. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. Hmm. కామన్ మ్యాన్ అంటే తను ఒక ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, మహా అయితే బంధుమిత్రులు ఉండే కాలనీలో, సొసైటీలో, లేకపోతే ఉద్యోగం వ్యాపారం చేసే ఆ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే గుర్తిస్తారు వాళ్ళని. Hmm. పబ్లిక్ లో ఉండరు, వాళ్ళు ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. చాలా చిన్న లైఫ్, అవును. పొద్దున్న లేస్తే రాత్రి వాళ్ళ లైఫ్ ఆడదే, ఇంకా వాళ్ళ లైఫ్ వాడిది. అలాంటి వ్యక్తి పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కదా, చేయలేడు. మాస్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు పెద్ద ఎత్తున. సో ఈజ్ అ కామనర్ నా దృష్టిలో. అది Hmm. ఈ మధ్యన వచ్చింది అంటే మీడియా, Hmm. లార్జ్ స్కేల్ మీడియా, ఫ్రంట్ లైన్ మీడియా, ప్రింట్ మీడియా, Hmm. సోషల్ మీడియా ఎరా నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఒక వరం లాంటిది. Hmm. దీంట్లో వచ్చే యూట్యూబర్స్ కానీ, Influencers. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, దీంట్లో వచ్చి వాళ్ళ ఫేస్ ఆఫ్ ద ఛానల్ లాగా వర్క్ చేస్తూ జనానికి వాళ్ళు కనపడుతున్నప్పుడు ఆటోమేటిక్ జనం గుర్తిస్తున్నారు, పబ్లిక్ లోకి వచ్చినట్టే కదా. Hmm. ఈ మొబైల్ అనే మాధ్యమం లేకపోతే కెమెరా అనే మాధ్యమంతో జనం మధ్యలోకి వస్తున్నారు. జనం గుర్తిస్తున్నారంటే ఆబ్వియస్ గా సెలబ్రిటీ కదా. Hmm. ఇప్పుడు ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద స్థాయి సెలబ్రిటీ, సత్యదేవ్ గారు చిన్న స్థాయి సెలబ్రిటీ, ఇద్దరు సెలబ్రిటీసే కదా. అవునవును. అలాగే యూట్యూబర్స్ లో కూడా మీరు ఒక చిన్న లాజిక్ అడుగుతా. ఇప్పుడు నా అన్వేషణ అతను ఉన్నాడు, Hmm. అతనికి లక్షల కోట్లు ఉన్నారు, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నారు. అతను సెలబ్రిటీ అని నమ్ముతారు మీరు? ఇన్ఫ్లుయెన్సరే. ఇన్ఫ్లుయెన్సర్ అంటే సెలబ్రిటీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా పబ్లిక్ ని, సెలబ్రిటీ కదా. సెలబ్రిటీ. ఒక చిన్న యూట్యూబర్ ఉంటాడు, 10,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు, అతను సెలబ్రిటీ కదా, చిన్న సైజ్ సెలబ్రిటీ కదా. అంటే చిన్న లాజిక్ అండి. రేపు పొద్దున షోలోకి వెళ్ళిన తర్వాత ఓటింగ్ అనే పారామీటర్ స్టార్ట్ అయినప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆటోమేటిక్ గా వారికి ఓటు బ్యాంక్ పడుతుంది కదా. మళ్ళీ సామాన్యుడికి ఏంటి పరిస్థితి ఉంటే మా అయితే 50 100 మంది అరే బాబు 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 నాకు ఓటేరా అని అడుకోవాలి కదా. ఇదే పరిస్థితి కదా. సో నా డెఫినేషన్ ఐఎమ్ వెరీ క్లియర్. బట్ షో ఫార్మాట్ నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి షో ఫార్మాట్ టీఆర్పీస్, వ్యూవర్షిప్, బజ్ అంతా క్రియేట్ చేయాలి. సో ఆ రియాలిటీ మెయింటైన్ చేస్తూనే కొన్ని పారామీటర్స్ని వాళ్ళు స్మార్ట్గా హ్యాండిల్ చేస్తారు. ఐ రెస్పెక్ట్ దట్. సరే ఓకే, ఏం జరిగినా కూడా ఈ ప్రయాణం బిగ్ బాస్లో జరిగేటప్పుడు ఏదైతే ఉందో జనం అయితే చూస్తారు మనం ఏంటనేది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.